పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి వైఎస్ భారతిరెడ్డి గారు అత్యంత నీచమైనటువంటి పనిచేశారు, అత్యంత చండాలమైనటువంటి పనిచేశారు, అత్యంత దౌర్భాగ్యమైనటువంటి పనిచేశారు. ఈ దెబ్బతో రాష్ట్ర ప్రజలే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా జగన్మోహన్ రెడ్డి మొహాన ఊసేటువంటి పరిస్థితి వచ్చింది. అసలు ఇంతకీ భారతిరెడ్డి గారు ఏం చేశారు, ఏం జరిగింది అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి 420కి ఈ భారతిరెడ్డి గారు ఏ విధంగా దొరికారో నాకైతే అర్థం కావట్లా. ఎందుకంటే ఇతను చండాల పని చేసిన ఆవిడ సరిదిద్దే కాస్త తీసుకో ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి బతుకు బాగుపడేది. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి 420 పనులకి ఆవిడ మరింతగా ఇంకా చండాలమైనటువంటి పనులు చేయటం మొదలెట్టేసింది. ఒక మహిళ కాబట్టి ఆవిడని గౌరవించాలి, అందుకని ఆవిడ వేరే వేరే విషయాలు ఒప్పుకోం. కానీ ఆవిడ రాసేటువంటి రాతలు, ఆవిడ చేసేటువంటి పనికిమాలినటువంటి పనుల మీద మాత్రం ఖచ్చితంగా రాజకీయంగా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఆవిడ గారు నడిపేటువంటి సాక్షి అనేటువంటి విషపుత్రికలో ఇవాళ రాసినటువంటి పోరంబోకు న్యూస్ ఏంటో తెలుసా? రాష్ట్ర ప్రజల ఇవాళ సాక్షి పేపర్ ఒకసారి చదవండి. ఆవిడ అంటే ఆ పనికిమాలినటువంటి పేపర్ చదవమని కాదు స్వామి, అది ఒక చండాల పేపరు, నేనే చెప్తాలే కానీ మీరు చదవద్దులే కానీ, ఎందుకంటే అది ఒక విషయం. సరే, ఏంది విషయం ఏంది అంటే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత చాలా ఆనందంగా ఉన్నారు. 16,000కు పైగా పోస్టులతో నారా లోకేష్ గారి నాయకత్వంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో ఇవాళ 16,000 మందికి పైగా ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి. అయితే దానికి సంబంధించినటువంటి కొన్ని విధి విధానాలు ఉంటాయి కదా. అందులో డిగ్రీలో 45% మార్కులు, అదేవిధంగా పీజీలో 50% మార్కులు వచ్చి ఉండాలని చెప్పారు. అయితే దీనివల్ల అభ్యర్థులకు ఘోరం జరిగిపోతుందంట, లక్షలాది మందికి నేరం జరిగిపోతుందంట, అన్యాయం జరిగిపోతుందంట. అమ్మ భారతిరెడ్డి గారు ఒక మహిళ కాబట్టి నేనేం అనలేకపోతున్నా, కానీ విద్యార్థుల్ని అత్యున్నతమైనటువంటి స్థానానికి తీర్చిదిద్దాల్సినటువంటి ఉపాధ్యాయులకి కనీసం 100 మార్కులకి 45 మార్కులు రావాలా, 100 మార్కులకి 50 మార్కులు రావాలా అనేటువంటి రూల్ ప్రభుత్వం పెడితే అది అన్యాయమా, అది దుర్మార్గమా? ఏంటలే ఇంకా నీ మొగుళ్ళలాగా దొంగ పేపర్లలో అంటే పరీక్షా పేపర్లు దొంగలకేమన్నా ఉపాధ్యాయులకు అవకాశం ఇవ్వాలని నాకు అర్థం కావట్లేదు. భారతిరెడ్డి గారు, నిన్ను గౌరవించాలనుకుంటున్నా, కానీ భారతిరెడ్డి గారు మీరు చేసేటువంటి చండాలపోయినటువంటి పనులేంటి, ఈ రాతలేంటి, ఈ విషయం ఏంటి నాకు అర్థం కావట్లేదమ్మా. ఎందుకంటే భావి భారత పౌరుల్ని ప్రపంచ స్థాయి వ్యక్తులుగా, విద్యార్థులుగా తీర్చిదిద్దాల్సినటువంటి ఉపాధ్యాయులకి 45 మార్కులు నీకు వచ్చి ఉండాలా, 50 మార్కులు నీకు వచ్చి ఉండాలని చెప్పడం తప్ప తల్లి భారతిరెడ్డి గారు? నాకు అర్థం కావట్లా. ఒక మహిళ కాబట్టి నేను గౌరవించాల్సి వస్తుంది, కానీ ఇవాళ రాతలేందమ్మా సాక్షి పేపర్లో నాకు అర్థం కావట్లా. అంటే ఏం చెప్పదలుచుకుంటున్నా? 10 మార్కులు 15 మార్కులు వచ్చిన వాళ్ళకి 100కి 10 మార్కులు వచ్చిన వాళ్ళని కొంపదీసి ఉపాధ్యాయులుగా పంపించేసి పిల్లల్ని చదివించమని చెప్తావమ్మా? ఏందమ్మా నువ్వు? నాకు అర్థం కావట్లా. ఆ పిల్లలకి ఏం చదువు చెప్తారమ్మా? 10, 15, 20, 30, 40 మార్కులు వచ్చిన వాళ్ళు ఏందమ్మా భారతిరెడ్డి గారు? నాకు అర్థం కావట్లా. నీకు సాక్షి పేపర్ ఉంది కదమ్మా, అదేవిధంగా నీకు భారతీయ సిమెంట్ కూడా ఉంది కదమ్మా, ఒక పవర్ ప్లాంట్ కూడా ఉంది కదమ్మా. మరి ఎంతమందిని 35, 40 మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చావమ్మా నువ్వు? ఏందమ్మా భారతిరెడ్డి గారు? బుద్ధి జ్ఞానం ఉండాలి కదమ్మా నువ్వు రాసే రాతలకి. ఇవాళ కనీసం 70% ఉండాలి, 80% ఉండాలి, 90% ఉండాలని చెప్పి కంపెనీలన్నీ కూడా వెతుకుతూ ఉంటే ఇవాళ ఒక ప్రభుత్వ ఉద్యోగం, పైగా ఏంటి ఆ బాధ్యత ఏంటి? ఆ ఉపాధ్యాయుడి యొక్క బాధ్యత ఏంటి? పిల్లల్ని అద్భుతమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దాలి, వాళ్ళకి చదువు చెప్పాలి. అందులో కనీసం 100కి 50 మార్కులు కూడా రానివాడిని ఉపాధ్యాయుడిగా పెడితే అతను ఆ పిల్లలకేం నేర్పిస్తారు, వాళ్ళ జీవితాలు ఏం బాగుపడతాయి? భారతిరెడ్డి గారు ఏందమ్మా ఇది? నాకు అర్థం కావట్లేదు. అంటే 0 మార్కులు వచ్చినటువంటి పోరంబోకులను ఎవరన్నా ఎదికి ఉపాధ్యాయులకు అవకాశం ఇవ్వమంటావా? 50 మార్కులమ్మా, 45 మార్కులమ్మా 100కే, అంటే 50% అమ్మా, 45%. అది కూడా రానటువంటి వాళ్ళు కనీసం విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పడానికి వాళ్ళకి అర్థం ఉంటుందా భారతిరెడ్డి గారు? నాకు అర్థం కావట్లేదు. మనం ఏం చెప్పదలుచుకుంటాం? భారతిరెడ్డి గారు దయచేసి నువ్వేం చెప్పాలనుకుంటున్నావో, ఇప్పుడు మనకు పోరంబోకు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, అతనితో మాట్లాడించమ్మా. రా ఇబ్బందిలే, ఎందుకంటే ఈ పోరంబోకు ఇంతకంటే ఎక్కువ తెలియదులే అనుకుంటాం. కానీ మీరు నడిపేది ఒక పత్రిక భారతిరెడ్డి గారు. ఎవరన్నా కాస్త కొస్త జర్నలిస్టులను పెట్టుకోండి అమ్మా, చదువున్న వాళ్ళని, చదువుకున్న వాళ్ళని, చదువు వచ్చిన వాళ్ళని పెట్టుకోండి అమ్మా భారతిరెడ్డి గారు. ఎందుకంటే ఈ రాతలేంది, ఏంది చండాలం, ఈ రాష్ట్రానికి దరిద్రం ఏంది? నీ భర్తే ఒక దరిద్రం అనుకుంటా ఉంటే, ఈ రాష్ట్రానికి విధ్వంసకారుడు అనుకుంటా ఉంటే, అతనికి తగ్గట్టుగా నువ్వు రాసేటువంటి రాతలేందమ్మా? తెలంగాణ ఎడిషన్లో ఒక వార్త రాస్తావు, అదే వార్తను ఆంధ్ర ఎడిషన్లో ఇంకో రకంగా రాస్తావు.
ఏంది ఇది ఈ రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం కాకపోతే భారతిరెడ్డి గారు దయచేసి మీరు విషం చిమ్మాలనుకుంటే ఇంకో రకంగా చిమ్మండి. భారత పౌరుల్ని తీర్చిదిద్దాల్సినటువంటి ఉద్యోగుల విషయంలో కూడా ప్రజల్ని ఎర్రిపప్పలను చేసేలాగా, కొండెర్రిపప్పలను చేసేలాగా ఈ విషపు రాతలు రాయటం మానేయండి. 100 మార్కులకి 45 మార్కులకు పైన డిగ్రీలో వచ్చుంటే, 50 మార్కులకు పైన పీజీలో వచ్చుంటే వాళ్ళు చక్కగా డిఎస్సి రాయొచ్చు, ఉద్యోగం తెచ్చుకోవచ్చు, పిల్లలకు చదువు చెప్పొచ్చు అని చెప్పమ్మా ఈ ప్రభుత్వం చెప్తోంది.